భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమలేని నన్ను ప్రేమిస్తున్నావా నీచమైన నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమలేని నన్ను ప్రేమిస్తున్నావా నీచమైన నన్ను బ్రతికిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నీతి లేని నన్ను నిలబడుతున్నావా ఆపత్కాలంలో ఆదుకున్నావే నీతి లేని నన్ను నిలబడుతున్నావా ఆపత్కాలంలో నన్ను ఆదుకున్నావే నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా ఒంటరి బ్రతుకులో గొప్ప జనమునిచ్చావే ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా ఒంటరి బ్రతుకులో గొప్ప జనమునిచ్చావే నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నాన్న ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా బలహీన సమయంలో నాకు బలమునిచ్చావే కృంగిన వేళలో నన్ను లేవనెత్తావే బలహీన సమయంలో నాకు బలమునిచ్చావే కృంగిన వేళలో నన్ను లేవనెత్తావే నాన్న నన్ను ప్రేమిస్తూ
ప్రాణమిచ్చెను మహాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడెదన్ కొనియాడెదన్ నే పాడెదన్ కొనియాడెదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును
అందరూ లేచి నిలబడదాం. రక్రం కూడా 146 కదమ్మా. పోయిన శుక్రవారం ఏం చెప్పుకున్నాం? తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజంగా మొరపెట్టేవారు అందరూ. 146 కీర్తన చదువుకుందాం. మన మధ్యలో కుమారి గారు చదివి వినిపిస్తారు. రెండమ్మ. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. నా దేవుని కీర్తించెదను. రాజుల చేతైనను రాజుల చేతైనను నరుల చేతైనను రాణుల చేతైనను రక్షణ కలగదు. రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొని వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తరివి చేయువాడు. యెహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చెయ్యును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నింటిని రాజ్యము చెయ్యును. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కీర్తన చదివి నా బిడ్డను దేవుడు చక్కగా దీవించును గాక. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక సమయం కూడా మరి చాలా ఉంది, ఎంతో సమయం అవ్వలేదు. మరి చాలామంది బిడ్డలు రాలేదు. కొన్ని పాటలు సమయం వారికి మిగిలిపోయింది. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా క్రమమే దేవుడే బలపరిచేవాడే. ఇక్కడ ఎన్నో చక్కని మాటలు రాస్తున్నాయి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఏం మాట ఇచ్చాడంటే బాధపరిచేవారికి న్యాయం తీరుస్తానని, ఆకలి కొన్న వారికి అడ్డం పెడతానని, గుడ్డివారి కన్నులు తెరదేస్తానని. కృంగిన వారిని అందరూ కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు కూడా తెరవద్దు, అందరూ కళ్ళు మూసుకుందాం. గుడ్డివారి కన్నులు తెరవజేస్తానని, ఎవడు నీతిమంతుడు వాడిని ప్రేమిస్తానని, నువ్వు పరదేశంలో ఉన్నావు, స్వదేశంలో ఉన్నావు, నిన్ను కాపాడుతాను. మరి ముఖ్యంగా విధవరాళ్ళ కోసం చెప్తున్నాడు. తండ్రి లేని వారికి విధవరాండ్ల కొరకు నేను ఆదరిస్తాను. దేవుడు చెప్తున్నాడు, యెహోవా నిరంతర మేలు. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. మన క్రియలను ఆయన కనిపెట్టుచున్నాడు. మన పట్ల ఆయన గొప్ప కార్యములు, శూర కార్యములు చేయుచున్నాడు. దేవుని ప్రేమ తెలిస్తే నువ్వు అనుకుంటావు పడుకున్నాను లేచాను అనుకుంటావు. పడుకోవడం దేవుని చిత్తం, నిద్ర రావడం దేవుని చిత్తం, తిరిగి లేవడం దేవుని చిత్తం. ఆ విలువ నీకు తెలిస్తే ఎన్నడూ దేవుని సన్నిధిని నువ్వు దూరం చేసుకో. దేవుని దూరం చేసుకో. నా బిడ్డ, ఈ దైవజనుడి ఒక సాక్షి.
ఉన్నతమైన ఉద్యోగాలు అయిపోయి జీవితం దూరం అయిపోయినాయి. కుటుంబం గుట్టుగా బ్రతికి ప్రజలతో సంబంధం లేని జీవితం. నా బ్రతుకు నాదే, తినడానికి సమృద్ధి అయిన తిండి, తిరగడానికి చక్కటి హోదా, పిల్లలు మంచి స్కూలు, దూరం అయిపోయింది. ఈరోజు ప్రజలు లేకపోతే నేను లేను, దేవుని సాన్నిధ్యమని అనుకుని అంటాను. నాకు ఎవరితో పని అని, నీకెవరితో పని ఉన్నా లేకపోయినా దేవునితో పని ఉండాలి. ఎందుకంటే నువ్వు బాధపడితే నీ బాధను పంచుకుంటా, నువ్వు బాధపడితే నీ ప్రక్కనే ఉండి నేను ఓదారుస్తా. ఇగో నేను ఇప్పుడు బాధపడుతున్నానేమో, మందిరానికి పోయిన ఆదివారం కూర్చోడానికి కూడా చోటు లేదు ఈ మందిరంలో. బోర్ను వర్షం పడుతున్నా కూర్చోడానికి కూడా చోటు లేదు ఈ మందిరంలో. వాతావరణం బాగుంది, చల్లగా ఉంది, కానీ మందిరానికి ప్రజలు రాలేదు. నేను బాధపడి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నన్ను, నేనున్నాను కదా, నీకెందుకు బాధ, నిన్ను ఓదార్స్తాను, నిన్ను పెంచుతాను, నీకెందుకు బాధ. కాలములు దేవుని వశమయ్యాడు, కాలగతులు దేవునితో ఉన్నాయి. పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కగా మీ మనసు ఇప్పి దేవుణ్ణి ఆరాధన చేయండి. అవును స్వామి, మేలైన ఎంత మంచి సందర్భం అండి. ఏదైనా నీతో చేసా, బ్రతుకైనా నీకోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవాని సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవాని సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తరిమి చేజారి నన్ను ముంచిన, స్థితిని తలకిందులే చేసిన, తరిమి చేజారి నన్ను ముంచిన, స్థితిని తలకిందులే చేసిన, రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. స్తోత్రం. నేనెల్లప్పుడు యెహోవాని సన్నుతించెదను, హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాని సన్నుతించెదను.
స్తోత్రం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుచుంటి, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అయ్యో, నేను మేషక్కులో పరదేశిగా మరి కేదారు గోడములతో కాపురం ఉంటుండగా కళాప్రియులు వచ్చి నాతో చెడు సాహసం చేసినప్పుడు ఆయన అడ్డుకొని వారి మధ్య నడిపించిన దేవుడు. ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన మందిరం తెలియదని జనులు నాతో ఆయన మేలైన వీడైన పరుల ఎగతాళి స్తుతి మించిన కలవరము పొందినే కృంగినా. పరుల ఎగతాళి స్తుతి మించిన కలవరము పొందినే కృంగినా. నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీ తోడేసయ్యా. సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీ తోడేసయ్యా. సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను స్తుతించెదను. ప్రభు మంచివారు, ప్రభు గొప్పవారు. అందుకే భక్తులు చెప్తున్నాడు, మేలైన చావైన నీతోటి, ఈడైనా ఎంతైనా నీతోటి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లోకం శాశ్వతం కాదు, లోకం మనుషులు శాశ్వతం కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేతులే తెచ్చినా. గ్లోరీ, 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 గ్లోరీ. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేతులే తెచ్చినా. ఆపదలలో విడిపించెదవని, ఆపదలలో విడిపించెదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా,
హల్లెలూయా. ఆత్మ అభిషేకం, ఆత్మ అభిషేకం, ఆత్మ అభిషేకం, అభిషేకం. మేలైనా కీడైనా నీతో యేసయ్యా. మేలైన కీడైన నీతోనే యేసయ్యా. మమ్మల్ని ఆదరించేవాడు నీవేనా, మమ్మల్ని బలపరిచేవాడు నీవేనయా, శక్తినిచ్చేవాడు నీవేనా. గొప్ప గొప్ప మనస్సు మా సంఘానికి ప్రసాదం. నీ మేలులతో మమ్మల్ని, నీ హృదయ కాఠిన్యం పక్కన పెట్టి మమ్మల్ని ప్రేమతో అత్తుకున్నట్లు ఇచ్చి బలపరచుకోవచ్చు. ఈ ఆరాధన నీకు సమర్పిస్తాం. స్నేహం వచ్చి ప్రార్థన చేస్తాం. రామ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. దేవా, ఇదిగో నా ప్రభా, ఇదిగో నా యేసయ్య తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభా నాయన మమ్మల్ని ప్రభా, మా సంఘాన్ని కూడా నాయన ఎంతగానో నాకు క్షేమంగా కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా. మా సంఘంలో ఉన్న మెట్లు ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నాయన ఇదిగో నాయన మందిరానికి ఇంకా ఎవరైతే ప్రభా నాయన రావాల్సి ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ నాయన త్వరగా నాయన మందిరానికి చేరుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభా. దేవా, ఇదిగో నాయన మా సంఘంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, ఏ బిడ్డ అయితే ఏ ఆపదలో ఉందో, ఏ బిడ్డ అయితే ఏ కష్టంగా ఉందో నాయన, ఏ బిడ్డ అయితే నాయన మానసికంగా బాధపడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ప్రభా, ఆస్వాదించండి ప్రభా. మానసిక స్థితి నుంచి తీసివేసి నాయన ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు, ఇబ్బందుల బాధలు తీర్చండి ప్రభా నాయన. ఇదిగో నైనా ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ప్రభా, ఆస్వాదించండి ప్రభా. చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు ప్రభా నాయన. దేవా, ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆస్వాదించండి ప్రభా. దేవా, మందిరానికి ప్రభా నాయన గొప్ప హారం చేయండి ప్రభా నాయన. ఇదిగో నాయన సంఘంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డతో కూడా మాట్లాడండి ప్రభా నాయన. అయ్యగారిని, అమ్మగారిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించండి ప్రభా. రావాల్సిన బిడ్డలందరూ త్వరగా మందిరానికి చేరుకునేట్టుగా సహాయం చేయండి ప్రభా. పాటలో మీరుండండి, వాక్యంలో మీరుండండి ప్రభా. ఆ చెప్పే వాక్యాన్ని బట్టి మేమందరూ విని తండ్రి, ఆ వాక్యం ద్వారా మేము గొప్పగా మెలుకున్నట్టుగా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ ప్రార్థన విషయంలో మాకు మేలు ఇచ్చే ప్రభా. ఇదిగో ఈ చిన్న ప్రార్థన తండ్రి మీ పల్లక రాజును చేర్చుకొని ప్రభా. ఎవరిని అడిగి నాకు సమాధానం ఇస్తామని నమ్ముచున్నాను తండ్రి. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గట్టిగా ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చేతులు ఇంటికాడ పెట్టేసినట్టున్నారు. హల్లెలూయా. తెచ్చినట్టున్నారండి. ఓయ్ బాగానే చూపించారు. చాలా సంతోషం. ఇక తడవ చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి ఎర్రచెన్నాన్న గారు కొద్దిగా ముందొత్తు 2 పాటలు పాడతారు. కరెక్ట్గా పాటలు టయానికి అయిపోయాక వస్తారు. ఏదైనా పర్లేదు. క్వాంటిల్ పాట కూడా ఉంది చిన్నాన్న గారు. పాట ప్రతి వారం పాట పాడడానికి ప్రయత్నం చేయండి. వచ్చే వారం నుంచి అన్నా, అలాగే ఈ వారం ఆఖరినన్నా పాడడానికి ప్రయత్నం చేయండి. ఏదో భాగం అవ్వాలని నా ఆశ, అంతే. దేవుళ్ళో ఒక భాగం అవ్వాలని నా ఆశ, అంతే. ఓ ఆర్తి, నువ్వు గొడవ పెట్టావు మీ ఊరు పంపించేస్తాను. గట్టిగా మాట్లాడుకుంటా అట్లా అన్నవలే చాలే. ఇప్పుడు వాక్యం ప్రారంభం అవుతుంది. మీ సెల్ ఫోన్లు ఆపేయండి, మీ మనసులో లగ్నం చేయండి. 50 నిమిషాల సమయం ఉంది కాబట్టి 50 నిమిషాలు మాకు చక్కగా మీరు మాకు సాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు వాక్యం మీ అందరికీ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఒక చక్కటి పాంప్లెట్ పెట్టాం. అందులో ఒక మాట రాసాం. దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? అర్థమైందండి? చెప్పండి. మీకేం తెలుస్తుంది? మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు కదా, ఇంటికాడ మోకరించి. అప్పుడు అడగండి ఒకసారి, ప్రభువా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన వింటున్నావు, మా ప్రార్థనకు జవాబులు ఒక్కోసారి ఇస్తలేదు, ఒక్కోసారి వస్తున్నాయి. సరే మా విషయం పక్కన పెడితే పరలోకంలో ఏం చేస్తున్నావు ప్రభు అని ఆయన ఒకసారి అడిగి చూడండి. ఏం చెప్తాడు? పాస్టర్ గారు మీకు చెప్పాడా? సాక్ష్యం చెప్పండి. ఏం చెప్పాడు? రండి అదరండి చెప్పమ్మా. దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు? మీకు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా. ఒక భార్య భర్త చిన్న పిల్లోడు కారు వేసుకుని అమ్మగారింటికాంచి అత్తగారింటికి వెళ్తున్నారు. ఎక్కడ జాగ్రత్తగా కనిపెట్టండి. అమ్మగారింటికాంచి అత్తగారింటికి వెళ్తున్నారు. ఎవరు అమ్మగారు? నాన్నగారు అమ్మగారింటికాంచి. వాళ్ళ అత్తగారి మళ్ళీ ఇక్కడ ఇద్దరు తేడా వచ్చేస్తుంది. అత్తగారు ఆ భార్య తరపున ఒక అత్తగారులు మారిపోతారు. వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక పుచ్చకాయల కొట్టు కనపడుతుంది. ఏంటండి? పుచ్చకాయల కొట్టు. అయితే ఆ చిన్న బుడ్డోడు సంవత్సరంన్నర ఉంటాడు. ఆ పుచ్చకాయలను చూసి ఏడుతాడు. అది తింటాడో తర్వాత విషయం. నా పుచ్చకాయల కాడ కొట్టుకాడ ఆ కారు ఆపి అక్కడ చిన్న పిల్ల ఉంటుంది. ఇంచుమించు 12 సంవత్సరాల లోపు పిల్ల ఉంటుంది. పుచ్చకాయలు అమ్ముకుంటూ ఉంటుంది. ఆ పిల్లని పిలిచి, అమ్మాయి ఆ పుచ్చకాయ ఎంత అని అడుగుతుంది ఆమె. అడిగితే, అమ్మగారండి ఈ పుచ్చకాయ ఖరీదు 50 రూపాయలు అంటుంది. ఈవిడంటది, లేదు 40 రూపాయలకి అంటుంది. లేదమ్మా మాకు 50 రూపాయలకి అమ్ముకుతేనే మాకు సాయంత్రం కడుపు నిండా అన్నం ఉంటుంది, లేకపోతే మాకు అన్నం ఉండదు అని చెప్తుంది. అప్పుడు లేదు ఇది దీని ఖరీదు 50 రూపాయలు ఉండదు, 45 రూపాయలకి ఇస్తావా అంటారు. సరే మొత్తానికి కింద మీద పడి 45 రూపాయలకి ఒప్పందం చేసుకుని ఈ పుస్తకాయ అట్టుకెళ్ళి చిన్న బుడ్డోడు చేతిలో పెడుతుంది. ఎవరి చేతిలో పెడుతుంది? బుడ్డోడు చేతిలో పెడుతుంది. బుడ్డోడు చేతిలో పెట్టేటప్పుడు దానికంటే ముందు సందర్భం జరుగుతుంది. నేను మర్చిపోయిన సంగతి. ఆవిడ అంటుంది, అమ్మ నువ్వు ఎంతకి అడిగినా 45 రూపాయలకి ఇస్తలేదు, ఈడు నీ తమ్ముళ్ళు అంటాడు, వాడికి 45 రూపాయలకి ఇచ్చేచ్చు కదా అంటుంది. ఎంత అండి? ఈడు నీ తమ్ముళ్ళు అంటాడు 45 రూపాయలకి ఇచ్చేచ్చు కదా అంటే, ఆ పుచ్చకాయ తీసి, అమ్మ మీ అబ్బాయి కారులో ఉన్నాడు, ఒళ్ళంతా గోల్డ్ ఉంది, నేను ఒక పేదదాన్ని, మీ అబ్బాయిని నన్ను అక్కని చేశారు కాబట్టి ఈ పుచ్చకాయ 45 రూపాయలు కాదు, నా తమ్ముడు అన్నాడు కాబట్టి 40 రూపాయలకే ఈ పుచ్చకాయ ఇచ్చేస్తున్నానని ఈ పుచ్చకాయ తీసుకెళ్ళి ఆ కుర్రోడు చేతిలో పెడతాడు. ఆడెంతున్నాడు? ఎంత బుడ్డోడు ఉన్నాడు. ఆ పుచ్చకాయ నాడు మూలకి కింద అడిచేసాడు. కింద అడిచెత్తి ఆ పుచ్చకాయ సిదిగిపోయింది. ఈ పిల్ల పరుగున ఇంకో పుచ్చకాయ తెచ్చి ఈసారి అమ్మగారికి ఇచ్చింది. అమ్మగారు సర్రమని కోపం వచ్చేసింది. అమ్మగారు, ఓ పుచ్చకాయ సిదిగిపోయింది, దాన్ని 40 దీన్ని 40, 80 రూపాయలు నేను ఇవ్వాలా నీకు అని పిల్ల మీద సీరియస్ అయిపోతే ఆ పిల్ల అన్నది, అమ్మ నా తమ్ముళ్ళు అంటాడు అన్నారు కదా, నాకు ఆ పుచ్చకాయకి డబ్బులు వద్దు, ఈ పుచ్చకాయకి డబ్బులు వద్దు, రెండాట్లకి కలిపి ఒక పుచ్చకాయకి డబ్బులు ఇవ్వండి అని ఈ పుచ్చకాయ
ఆ పిల్ల చేతిలో పెట్టి ఆ అమ్మగారి చేతిలో పెట్టేసి ఆ పిల్ల ఆ కుర్రోడితో ఆడుకుంటుంది. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతారు కానమ్మా నా తమ్ముళ్ళు అంటాడు అన్నారు కదా. ఈ తల్లి ఆలోచించి 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 ఆ పిల్లని ఇలా వెనక్కి పిలిచి చేతికున్న బంగారు ఉంగరం తీసి ఆ పిల్లకి ఎట్టేసింది. ఏం చేసిందండి? చేతికున్న బంగారు ఉంగరం తీసి ఆ పిల్లకి పెట్టేసింది. పెట్టేస్తే అప్పుడు ఆ పిల్ల అంటుంది, అమ్మ నాకు ఈ బంగారు ఉంగరం వద్దు, ఇది చాలా ఖరీదైంది, మా బ్రతుకులు 100 రూపాయల బ్రతుకులే, ఇది చాలా ఖరీదైంది, ఈ ఉంగరం మాకు వద్దు అని చెప్పినప్పుడు ఆ పిల్ల చాలా మారం చేస్తుంది. ఆ కుర్రోడు నీ తమ్ముళ్ళు లాంటోడే అన్నప్పుడు నువ్వు నా కూతురు లాంటి దానివే కదా, కాబట్టి నా కూతురికి ఇస్తున్నాను, ఈ బంగారు ఉంగరం నువ్వు తీసుకో అంటే తీసుకుంటుంది. ఆ కుర్రోడిని ఆడిస్తుంది. ఈ కారు ఎదరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల మళ్ళీ కొట్టుకాడికి వెళ్ళిపోతుంది. ఈ కథ అంతా చూస్తున్న వాళ్ళ ఆయన అలా ఆవిడని అడుగుతాడు దారిలో, ఏమే ఆ పిల్ల 50 రూపాయలు అంటే 45 రూపాయలు తీసుకొచ్చావు, 45 రూపాయలకి ఇస్తానంటే వరుస పెట్టి బంధుత్వం పెట్టి 40 తీసుకొచ్చావు, ఇంత పిసినారుదాను బంగారం ఊరు ఎలా ఇచ్చేయగలిగావు ఆ పిల్లకని ఆ భర్త ప్రశ్నించినప్పుడు ఆ భార్య అంటది, ఈ సందర్భం అంతా జరిగే లోపల ఆ పిల్ల ఒక మాట అన్నదండి, మీకు గుర్తొచ్చిందో లేదో, ఆ కుర్రోడు నా తమ్ముళ్ళు లాంటోడు అన్నప్పుడు నాకు బంధుత్వం కలిపారు కదా అమ్మగారు, బంధుత్వం దగ్గర ఇంకా డబ్బులతో పనే ఉంది అమ్మగారు. ఏంటండి? బంధుత్వం మధ్యలో డబ్బు ఎందుకు, బంధుత్వం మధ్యలో ధనం ఎందుకు, బంగారం ఎందుకు, భోగభాగ్యాలు ఎందుకు, ఆడి నా తమ్ముడు, ఆడికి నేను నా కాయలన్నీ ఇచ్చేయాలని అనుకున్నాను, ఈ కాయ పాగలు కొడితే ఇంకో కాయ ఇద్దును, ఈ పాయ పాగలు కొడితే ఇంకో కాయ ఇద్దును అన్నప్పుడు ఆ మాట నన్ను చాలా మార్చిందండి, చాలా కలిసి వేసిందండి. కాబట్టి ఆ పిల్లకు నా ఉంగరాన్ని నేను తీసిచ్చేయాలని ఆ తల్లి అన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్ల ఈ తల్లిని ప్రభావితం చేసింది. ఈ మాట వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఆయనకి 30 సంవత్సరాల నుంచి గొడవంట. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పంచుకోవడానికి కోర్టులో తెగుతులేదంట. వెంటనే కారు వెనక్కి తిప్పేసాడంట. అదేంటి వెనక్కి తిప్పేస్తున్నారంటే, ఆ పిల్ల వల్ల నీకు ఎంత జ్ఞానోదయం అయిందో నీ వల్ల నాకు కూడా అంత జ్ఞానోదయం అయింది. అన్నయ్యకి వెంటనే ఫోన్ చేసాడంట. అన్నయ్య అంటే, మరి నీ నెంబరేనా, నీవేనా నాతో మాట్లాడేది? అవునన్నయ్య, నీకు అమ్మ నాన్న ఆస్తిలో ఎంత కావాలంటే తీసేసుకో, ఒకవేళ నాకు ఇవ్వాలనిపించకపోయినా వద్దు, కొద్దిగా ఒకవేళ అమ్మ నాన్న ఆస్తి నాకు కావాలంటే కొద్దిగా ఇయ్యి, లేదా నీకు అవసరమైనంత తీసేసుకో అంటే, ఇదేంద్రా కోర్టులో కేసులు నడుతున్నాయి, లాయర్కి లక్షలు ఖర్చు పెట్టావు, నాకు సరైన డబ్బులు లేకపోయినా నువ్వు మాట్లాడినవ్వలేకపోయావు. ఈ మార్పు ఎక్కడొచ్చిందంటే, ఒక చిన్న పిల్ల బంధుత్వం మధ్య డబ్బులు ఎందుకని క్వశ్చన్ చేసింది. ఈ డబ్బులు మనకు వద్దన్య, ఈ లోకంలో మనకి డబ్బులు శాశ్వతం కాదని అన్నప్పుడు ఆలన్న ఏమన్నాడు తెలుసా? ఆల్లాయర్కి ఫోన్ చేసి, అయ్యా మా తమ్ముడు నేను రాజీ పడిపోయాం, మా నాన్నకి ఎంత ఉంటే అంత, సగం ఆడికి సగం నాకు, ఇన్ని రోజులు 3 వంతులు నాకు కావాలి, మా నాన్న ఉద్యోగం ఆడికి వచ్చింది, నా 3 వంతులు నాకు కావాలి, వంతాడికి ఇస్తాం, తన్నుకున్నారు కొట్టుకున్నారు. ఒక మాట ఎంత ప్రభావితం చేసింది. ఇన్ని మాట ఎంత చెప్తున్నానంటే, ఇలాంటి మాటలే దేవుని మాటలు. ఒక మాట మిమ్మల్ని చాలా ప్రభావితం చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రభావితం చేయాలని ఆశపడుతున్నాను. నా నోటట వచ్చి చాలా మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. అది మంచికి చేస్తాయి, చెడుకు కూడా చేస్తాయి. మంచికి చేస్తాయి, చెడుకు కూడా చేస్తాయి. ఒక బిడ్డ మీకు చెప్పాను, చేబ్రోల్ ప్రాంతంలో పైసాక్ గారు పాప చనిపోతే అందరూ ఏడుస్తున్నారు. సుమారుగా 12 గంటల నుంచి ఏడుస్తున్నారు. మైక్ నా చేతికిచ్చారు. మైక్ అందుకున్న వెంటనే చెప్పాను, మీరు 4 బిడ్డలను కన్నారు, 2 బిడ్డలు ఆరోగ్యంగా మీ దగ్గర ఉన్నారు, 2 బిడ్డలు ఆయన దగ్గర ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడమ్మా, వాళ్ళిద్దరిని మీ ఇంటి పేరు మీద నేను పైన పెంచుతాను, ఈ 2 మీరు లోకంలో పెంచి నా పరిచయం చేయండి అని దేవుడు నాతో చెప్తున్నాడు అనగానే అందరు ఏడుపులు ఆగిపోయినాయి. అప్పటి వరకు ఏడ్చే పాస్టర్ గారు నవ్వు వచ్చేసింది. పాస్టర్ గారు పురబాదుకుని ఎత్తినోరు కొట్టుకుంటున్న పాస్టర్ గారు చాలా ముఖం కళగా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఒక మాట
ఒక కుటుంబాన్ని కట్టింది. ఒక మాట 100 మంది బాధను తీర్చింది. ఒక మాట ఆ బిడ్డను మొత్తం మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈరోజు దేవుని ఆరాధన, నేను ఆరాధన నా దేవునికి ఆపను. ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుడు ఒక మాట పలికిచ్చాడు. నా కుమార్తె దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. ఒక మాట. వాక్యంలో 100 మాటలు చెప్పవసరం లేదండి. వాక్యంలో 1000 కొలది మాటలు చెప్పవసరం లేదండి. రిఫరెన్స్లు ఇచ్చి నిన్ను దున్నేవలసిన అవసరం లేదండి. ఒకే మాట. దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు? దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడు అన్నప్పుడు అసలు దేవుడు భూలోకంలో, పరలోకం నుంచి భూలోకానికి దేవుడు ఏం సంబంధమో వాక్య రూపంగా మనం చూసుకుందాం. అంతకంటే మీకు చిన్నప్పుడు కొన్ని సందర్భాలు ఎదురై ఉంటాయి. ఒరేయ్, ఆ దొంగతనం చేయకురా, దేవుడు నిన్ను కొడతాడు. ఏం చేయకు? ఆ దొంగతనం చేయకురా, దేవుడు నిన్ను కొడతాడు. చిన్నప్పుడు ఇంట్లో పచ్చళ్ళు, కూరలు తినేడాలు, అక్కడ ఇక్కడ అమ్మలు పెట్టుకునే 2 రూపాయల కాసులు, 20 పైసల పిల్లలు, 10 పైసల పిల్లలు పట్టుపాడు. ఒరే, దొంగతనం ఎవరు చేశాడు కానీ తప్పగా దేవుడు కొలుపీకెత్తాడండి. ఇది మన అమ్మ. దేవుడు నిజంగా కొలుపీకెత్తడం అని తెచ్చా డబ్బులు తెచ్చి మన ఆడబిడేసేవాళ్ళు. తర్వాత ఏం ఆలోచించేవాళ్ళని తెలుసా? ఈ దేవుడికి పని ఏముండదేమో, కొళ్ళు పీకేయడం, తిట్టడం, చంపడం ఇదే పనేమో దేవుడికి అని చిన్నప్పుడు ఆలోచన కలిగి ఉండేవాళ్ళు. కానీ పెద్ద ఎదిగిన తర్వాత మళ్ళీ ఆలోచనలు మార్చుకుంటాం. దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? పరలోకం నుంచి భూలోకానికి దేవుడు ఏం సంబంధం అంటే ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం సార్ తీయండి. నోవహు విషయంలో ఓ మాట ఉంటుంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చాలండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిన ఉండుంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంకో లోకంలో ఉన్నట్టుగా. ఇప్పుడు నేను భూలోకాన్ని చూడలేను. మహాసూతి మందిరం చూస్తాను, జగ్గ చెరువు చూస్తాను, పిఠాపురం చూస్తాను, కాకినాడ వెళ్తే కాకినాడ చూస్తాను. దేవుడు భూలోకాన్ని చూశాడంటే దేవుడు ఇంకో లోకంలో ఉన్నాడని లెక్క. ఆ లోకమే మనం అనుకుంటున్నా పరలోకం. పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా భూలోకాన్ని చూస్తాడు. ఏం చేస్తాడండి? భూలోకాన్ని చూస్తాడు. దేవుడు పరలోకం నుంచి భూలోకం చూడగా భూమి మొత్తం చెడిపోయిందంట. ఎలా చెడిపోయింది? పెళ్లి చేసుకునేవారు పెళ్లి చేసుకుంటున్నారు, తాగేవాడు తాగుతున్నాడు, దొరలేవాడు దొరులుతున్నాడు, భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. అప్పటి వరకు వర్షాలు కూడా అంటే మానవుడికి తెలియవు. నోవాహు ద్వారా సువార్త అందింది. ఏమని చూశాడు నోవాహు? దేవుడు భూలోకం నుంచి పరలోకం నుంచి భూలోకం తొంగి చూడగా మొట్టమొదట ప్రజలు చెడిపోయి ఉన్నారు. రెండోది ఈ ప్రజల మధ్య ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు, ఆయనే నోవహు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? భూలోకం వెనక చూస్తూ ఉంటాడు. ఏంటండి? పరలోకంలో దేవుడు భూలోకం వెనక చూస్తాడు. సరే, భూమి ఆయనకి ఏమవుతుందో చూద్దాము. నిర్గమకాండ 8వ అధ్యాయం 22వ వచనం. భూలోకంలో చూడడానికి కారణం ఏంటంటే దేవుడు ఎందుకు చూడవలసి వచ్చింది? భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్నా. చాలండి. భూలోకములో నేనే యెహోవాను అంటే భూలోకానికి నేనే దేవుడను. ఎవరండి? భూలోకానికి దేవుడు ఎవరు? భూలోకానికి దేవుడు ఎవరు చెప్పాలి? వాక్యం ఉంది కదా, నా మాట ఏంటి? భూలోకానికి దేవుడు పోనీ ఇదేమన్నా నేను రాసుకున్న పుస్తకమా? ఎక్కడైనా కొనుక్కు తెచ్చుకున్న పుస్తకమా? 600 కోట్ల మంది వాడుతున్న పుస్తకం. ఎందుకంటే సాక్ష్యం కావాలా? భూలోకానికి ఆయనే దేవుడు. భూలోకం ఆయన పరలోకం నుంచి భూలోకానికి తొంగు చూస్తాడు. ఎందుకు తొంగు చూస్తాడంటే భూలోకం పైన ఆయనకు అధికారం. ఎందుకు తొంగు చూస్తాడు తెలుసండి? ఒక ప్రార్థన చేసే సహోదరి ఉందా? ఒక పాట పాడే సహోదరి ఉందా? ఒక సంగీతం కొట్టే యవనస్తుడు ఉన్నాడా? అలాగే ఒక వాక్యం చెప్పే దైవజనుడు ఉన్నాడా? నీతికి నిజాయితీకి మారు పేరు గల, తిండి లేకపోయినా తిప్పలు లేకపోయినా కష్టాలు అనిపిస్తూ ఒక్క భక్తుడైనా భూలోకంలో ఉన్నాడా అని దేవుడు పరలోకంలో చూస్తాడు.
దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆడి దగ్గరికి సాతాను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమయ్యా ఎలా వచ్చావు అని అడుగుతాడు దేవుడిని. ఎవరిని? సాతాన్ని, లూసిఫర్ని. అయ్యా భూలోకంలో అటు ఇటు పని లేదు, ఒకసారి పరలోకం చూసిపోదామని వచ్చాను అంటాడు. వచ్చావు కానీ భూలోకంలో నా భక్తుడని యోబుని చూసావా అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? భూలోకంలో నా ఎదరికి వచ్చాను, ఆయన ఖాళీగా ఉంది. భూలోకంలో నా భక్తుడైనా యోబుని చూసావా అని అడుగుతాడు. చూశాను. అప్పుడు అంటాడే, ఈయన ఏమంటాడో తెలుసండి, చూశాను కానీ యోబుకి ధనం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అన్ని ఇచ్చినోడు నిన్నెందుకు స్తుతించడు? ఏమంటాడండి? అన్ని ఇచ్చినోడు నిన్నెందుకు స్తుతించడు? లూసిఫర్ చాలా తెలివైనడు. అన్ని ఉన్నవాడు దేవుణ్ణి స్తుతించడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదె బెజ్జములో ఒంటె దూరుట చాలా సులభము. ఇది సూక్తి. ఎప్పుడు ఒంటిని దేవుడు దూరపలేదు, ప్రజలు దూరపలేదు. సూక్తి. ధనవంతుల కోసం దేవుడు భూలోకంలో రాలేదు. నా భక్తుడైన యోబుని చూసావంటే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు భూలోకంలో ఉండే ప్రతి మనిషిని తన 2 కళ్ళతో పరలోకము నుంచి చూస్తూనే ఉన్నాడు. ఒక మనిషిని ఎంత ఇంపార్టెంట్గా, నా భక్తుడైన యోబుని చూసావా? 258 దేశాలు, దేశానికి రమారమి యావరేజ్ మీద 50 కోట్ల మంది ప్రజలు. ఓ దేశంలో ఎక్కువ తక్కువ వేసుకుంటే సుమారు 850 కోట్ల మంది ప్రజలు. నా భక్తుడైన యోబుని చూసావా? ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. భూలోకానికి ఆయనే దేవుడు. కీర్తనలో 34, 33, 14 వచనం తీయండి. ఒక్క 2-3 రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ తర్వాత కథలా చెప్పుకునే పదం. కీర్తనలో 33, 14 వచనం. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది? తానున్న నివాసంలో నుండి భూలోకంలో ఉన్న ప్రజలందరినీ తొంగి చూస్తున్నాడు అండి. తానున్న నివాస స్థలం అంటే ఏంటి? పరలోకం. ఆయనకు స్థలం ఉంది, అదే పరదేశం, అదే పరలోకం. ఆ స్థలములో నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎందుకు? భూలోకంలో ఉన్న నా ప్రజలు తింటున్నారా లేదా? భూలోకంలో ఉన్న నా ప్రజలు తాగుతున్నారా లేదా? భూలోకంలో ఉన్న నా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? భూలోకంలో ఉన్న ప్రజలు అసలు దేవుణ్ణి స్తుతిస్తున్నారా లేదా అని దేవుడు తానున్న స్థలంలోంచి తొంగి చూస్తున్నాడు. ఎందుకు తొంగి చూస్తున్నాడు? ఎవరి కొరకు తొంగి చూస్తున్నాడు? ఆ మాట చూసుకుని తర్వాత కథలోనికి వెళ్దాం. 1 సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసమును వారిని దరిద్రులను మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి చాలండి, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి మహిమ గల సింహాసనం ఇవ్వడానికి దేవుడు పరలోకంలోంటి భూలోకమునకు తొంగి చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ పేదోళ్ళే. డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి అమ్మ. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే నాకు 50,000 అప్పు కావాలా? చెప్పాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్ అని చెప్పండి. కుమారమ్మ గారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? చెప్పండి. 50,000 అప్పు కావాలా? దీపిక గారు మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా? 50,000 అప్పు. అయ్యా ప్రశాంత్ గారు మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 50,000 అప్పు కావాలా? ఈ యొక్క మందిరంలో ఉన్న వాళ్ళు అందరూ పేదోళ్ళే. ఈ పేదోళ్ళని పెంట కుప్పలతో పోల్చాడు. పెంట కుప్పల మీద ఉన్న ఈ పేదోళ్ళని తీసుకెళ్ళి మహిమ సింహాసనానికి నిన్ను అర్హుని చేయడానికి ఆయన పరలోకం నుంచి తొంగి చూస్తున్నాడు. మీకు చెప్పబడిన ఇంకో రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా పెంట కుప్ప. కీర్తన 113:8 రాసుకోండి. ఆయన అక్కడ ఎలా ఉంటుందంటే, ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తి పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసి ఉంటుంది. అది కూడా అదే. అయితే ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను పెట్టిన ఆ యొక్క పాంప్లెట్కి దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడంటే,
భూలోకం వంక చూస్తున్నాడు. మీకు ఇచ్చిన రెఫరెన్స్ల ప్రకారం ఏం చేస్తున్నాడు? భూలోకంలో ఉన్న ప్రజలను చూస్తున్నాడు. చూడటమే కాదు, వారి యొక్క బాగోగులు చూస్తున్నాడు, వారికి ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. పెంట కుప్పల మీద నిన్ను పైకి లేపి మహిమగల సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన తహతహలాడుతున్నాడు. ఇవన్నీ కావాలంటే నాకు తెలిసిన వాక్యం ప్రకారం నీలో 4 గుణాలు ఉండాలి. ఎన్ని గుణాలండి? ఇంకో పాస్టర్ గారు 5 చెప్తారు, ఇంకో పాస్టర్ గారు 10 చెప్తారు. నా స్తోమత, నా యొక్క ఆధ్యాత్మిక స్థితి 4 గుణాలు చెప్తాను. ఆ 4 గుణాలు కూడా నా సొంతవి చెప్పను, మా నాన్నదో, మా అమ్మదో, మా చెల్లెలదో, మా అక్కలదో, మా బావల్లో చెప్పను. బైబిల్లో ఉన్న వ్యక్తినే మీకు చూపెడతాను. మీకు పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో నిన్ను తొంగి చూడాలంటే నీలో 4 గుణాలు కావాలి. ఎన్ని గుణాలండి? 4 గుణాలు కావాలి. 4 గుణాలని ఎందుకు చెప్తున్నానంటే చెప్పాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కులకి 4 గుణాలు కలిగి నువ్వు ఉన్నావు అనుకో, ఏ దిక్కుకి వెళ్ళినా నువ్వు మంచోడువే. అర్థమవుతుందండి? తూర్పుకి వెళ్ళావు అనుకో, నీకున్న 4 గుణాలు ఒక గుణం ఏమి తగ్గిపోదుగా. పడమరకి వెళ్ళావు అనుకో, నీకున్న 4 గుణాలు ఒక గుణం ఏమి తగ్గిపోదుగా. అదే చెప్తున్నాడు, నీకు పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను తొంగి చూడాలంటే, ఎవరిని తొంగి చూడాలంటే? నిన్ను తొంగి చూడాలి. మోషే విషయంలో దేవుడు పరలోకం నుంచి తొంగి చూసి ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో చెప్పాలి నమ్మకమైన వాడు దావీదు. నా బాబా గుర్తొచ్చేస్తున్నాయి, వాక్యాలు భలే గుర్తొచ్చేస్తున్నాయి. దావీదు నా హృదయానుసారుడు. ఇప్పుడు చెప్తారో చెప్పరో చూస్తారు. అబ్రాహాము దారికి వచ్చేసింది కుమారి. అబ్రాహాము నా ప్రాణ స్నేహితుడు. స్నేహితుడు కాదండి, ఎవరండి? అబ్రాహాము నా ప్రాణ స్నేహితుడు. నోవాహు ఇప్పుడే చెప్పాను కదా, నీతిమంతుడు. పాస్టర్ గారికి నీ 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 అంటుంది. ఎవరండి? నీతిమంతుడు. మోషే గారు ఎవరండి? నీతిమంతుడు. ఆకాశం నుంచి చూడచ్చు కూడా. మరి ఆ దేవుడు వీళ్ళందరికీ పేర్లు పెట్టాడు. ఆకాశం నుంచి తొంగి చూడగా జెస్సీకి ఏం పేరు పెడతాడు? అమూల్యకి ఏం పేరు పెడతాడు? సింధుకి ఏం పేరు పెడతాడు? నాన్న నన్ను ప్రేమిస్తున్నావా? తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ లేని నన్ను ప్రేమిస్తున్నావా? ఏం పేరు పెడతాడో సింధు. అన్న నన్ను ప్రేమిస్తున్నావా? పాడాలి నువ్వు పాటలు. ఏదో రోజు ఆవిడ రింగిచ్చిపోయింది చూసావా? అలాగే మా చెల్లి నన్ను బాగా ప్రేమిస్తుంది, మా అమ్మాయి నన్ను బాగా ప్రేమించి శరీరం కొనుక్కొచ్చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సింధుకి ఏ పేరు పెడతారో, పాస్టర్ గారి పేరు పెడతారో, సుజాత మీకు కుమారికి, రత్నాకి ఆ పిల్ల పేరు ఏ పేరండి? దీప్తి లక్ష్యార్తికి ఏ పేరు పెడతారో? దీపికాకి, కుమారి గారికి, మరి సరోజనమ్మ గారికి, గ్రేస్ గారికి, స్నేహం గారికి, రిక్కీకి, నాయవర్ నాసిరే గారికి, నిమ్షికి, ప్రశాంత్కి, ఈ నాన్నగారికి, నాన్న నన్ను ఏం ప్రేమిస్తున్నామని పాట పాడుతున్నారు. ఈయనకి హేమంత్, సమంత్, ప్రెసిడెంట్ గారికి, అపికి ఏం పేరు పెడతాడో దేవుడు పరలోకం నుంచి చూసి. నీతిమంతుడని ఎడతాడా? నా ప్రాణ స్నేహితుడని ఎడతాడా? నా హృదయానుసారుడని ఎడతాడా? ఏంటండి ఇంకోటి? నమ్మకమైన వాడని నా ఇల్లంతట్లో నమ్మకమైన పెడతాడా? చాయిస్ ఈజ్ యువర్. మీకే వదిలిపెట్టేస్తున్నా. దేవుడితో మీరు ఎలా సాంగత్యం చేస్తారో, దేవుడితో మీరు నిత్యము ఎలా నివాసం చేస్తారో మీ అవసరం మీకే విడిచిపెట్టేస్తున్నా. నేనైతే అనుకుంటానండి, జాన్ బుజ్జిబాబు నోరు గలవాడు, అరుత్తడి, ఆవేశంగా మాట్లాడతాడు. నా ఆవేశంలో ఒక అర్థం ఉంటుంది. నేను అరిశానంటే దానికి ఒక ఎదుటోళ్ళకి అది ఎగతాళిగా ఉంటుంది. కానీ నేను చాలా దూరం ఆలోచించి అరుతాను, ఎందుకంటే టెంప్టేషన్ తట్టుకోలేను. ఏం చేస్తాం, మా యొక్క రక్తంలో ఆ అరుపులు అనేవి ఆ జన్యుపరంగా వచ్చేసినాయి. కానీ నేను ఆలోచిస్తాను, ఎప్పుడు సంఘమంతా క్షేమంగా ఉండాలి, సంఘమంతా ఎత్తబడాలి,
అంటే దేవునికి మనిషినికి నన్ను ఒక రాయబారిగా పిలు ప్రభు అని నేను ఆశపడతా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని దేవుని దగ్గర చేర్చే రాయబారిని నన్ను అట్టి రీతిగా చే ప్రభు అని నేను ఆశపడతాను. సరే, మీ అందరు గొడవ ఏమో కానీ బైబిల్లో ఒక వ్యక్తిని చూపెడతానన్నాను కదా, ఆయనకు 4 గుణాలు ఉండాలన్నాను కదా. ఆ 4 గుణాలు ఉంటేనే దేవుడు నిన్ను చూస్తాడు. బైబిల్లో ఆ వ్యక్తి పేరు మీనోట్ అంటే చెప్పిస్తాను. ఆయనకు ఒక చిన్న ఉద్యోగం. మీనోట్ అంటే చెప్పిస్తాను ఆ వ్యక్తి పేరు. ఆయనకు ఒక చిన్న ఉద్యోగం అంటే గేటు కాపలాదారుడు. ఆయన పేరు కూడా చిన్నవాడు, ఒట్టివాడు. ఎవరండి? ఆ పేరుకి అర్థం ఏంటండి? చిన్నవాడు, ఒట్టివాడు. అమ్మా, ఆవిడేదో పొద్దునుంచి టెంప్టేషన్స్ ఉంది. ఒట్టివాడు అన్నాను, పొట్టివాడు అనలేదు. ఆవిడేదో పొద్దునుంచి టెంప్టేషన్స్ ఉంది. ఇవాళ వ్యాపారం తక్కువ వేసుకున్నాం, జనాలు ఎక్కువ వచ్చేసారు, ఇడ్లీలు అన్నీ అమ్మడానికి సరుకు లేదని ఏదో టెంప్టేషన్తో ఉంది. నువ్వే టెంప్టేషన్తో ఉన్నావు? ముందో చర్చకెళ్ళొచ్చావు నా తల్లి, ఇప్పుడో చర్చకొచ్చావు? చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పుకున్నామండి ఆయన కోసం అండి. ఫస్ట్ గేట్ కాపలాదారు అనగానే మీకు అర్థం గుర్తుకొచ్చేయాలి. అమ్మా, ఎవరమ్మా? మూర్తి. మూర్తికే అంటాడు. చేపలు కొట్టండి అనుకోసారి మా తల్లి ఏం చెప్పి ఆలోచించిందో. మూర్తికే అలే అటు నువ్వు చెప్పారా? మరి కీబోర్డ్ మీద పేరు ఈ ఆయించుకున్నట్టు నీ నోట్లో చెప్పుకుంటే నాకేం తెలుస్తుంది? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు మా ఆయన గొంతు చిన్నది మాయ, నువ్వు లేచి గట్టిగా చెప్పు మాయ అని చెప్పాలా? చెప్తే అప్పుడు నేను సంతోషపడదు. ఇప్పుడు నీకు వచ్చి మార్కులు మీ ఆంటీకి పోయినాయి. మార్కులు అంటే ఏంటనుకున్నా? అమ్మ కుమారి దేవుల్లో చాలా జ్ఞానవంతురాలు అని నేను అనుకుంటాను రోజుని. అయ్యి మార్కులు. అర్థమైందండి? సరే, ఇతను మొర్దుకై, ఇతను చాలా పదవి కూడా చాలా చిన్నది, సెక్యూరిటీ గార్డ్. ఇతను పేరు కూడా చాలా చిన్నవాడు, ఒట్టివాడు. వాళ్ళ తల్లి ఎలా పెట్టిందో తెలియదు కానీ, ఆ తల్లి ఎలా పెట్టిందో కానీ చాలా చిన్నవాడు ఈ మొర్దుకైలో 4 గుణాలు చెప్తాను. మొట్టమొదటిగా మొర్దుకై దయగలవాడు. ఎవరండి? నెంబర్ 1 పాయింట్, మొర్దుకై దయగలవాడు. నువ్వెలా చెప్తావా దయగలవాడు అంటే? ఎస్తేరు గ్రంథం చదివి చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా ఎస్తేరు గ్రంథం చదువుకోండి. చదువుతారా? ఎస్తేరు గ్రంథం అండి పుంకాలుగా ప్రసంగాలు చేసిన తరగవండి. ఏం చేయవండి? పుంకాలుగా ప్రసంగాలు చేసిన తరగవండి. ఎస్తేరు సంఘానికి సాదృశ్యమైతే, మొర్దుకై ఆత్మీయ తండ్రి అయితే, హేగే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యమైతే, అహశ్వరోష్ రాసు యేసుప్రభుకి సాదృశ్యమైతే, హామాను సాతానుడికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఒక రక్షణ పుటమే ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఏంటండి? ఒక రక్షణ పుటమే ఉంది. మొర్దుకై నెంబర్ 1 పాయింట్. అమ్ములే చెప్పాలా? మీ నాన్న వచ్చేసేళ్ళే చెప్పాలా? నెంబర్ 1 పాయింట్. గోక్కుని దయగలవాడని చెప్పకూడదు. దయగలవాడు మొర్దుకై. ఎవడు? మొర్దుకై. ఎందుకు దయగలవాడంటే, మొర్దుకై మరి వాళ్ళ బంధువులు. ఎవరండి? వాళ్ళ బంధువులు అంటే మొర్దుకైకి పెద్దనాన్న. ఎవరండి? మొర్దుకై పెద్దనాన్న. పెద్దమ్మకి ఒక చక్కటి అందమైన కుమార్తె ఉంది. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ పెంచుకునే సమయంలో ఈ మొర్దుకై ఈ పిల్ల తల్లిదండ్రులు అంటే మొర్దుకై పెద్దనాన్న పెద్దమ్మ ఏమయ్యారంటే సడన్గా చచ్చిపోయారు. ఏమయ్యారు? సడన్గా చచ్చిపోయారు. తల్లి తండ్రి దగ్గర ఈ పిల్ల ఏడుతుంది, నాన్న అని ఏడుతుంది, అమ్మ అని ఏడుతుంది. నాన్న లెగడం లేదు, అమ్మ లెగడం లేదు. ఏడుస్తుంది. ఈ పిల్లని చూసి వాళ్ళకి ఆ పిల్ల మేనమామ అయి ఉండొచ్చు, ఆ పిల్ల అన్నదమ్ములు అయి ఉండొచ్చు, వరుసకి ఏదో అయి ఉండొచ్చు. ఊరు వారందరూ ఈ పిల్ల అయ్యో తల్లి తండ్రి లేని పిల్ల అయిపోయిందని బాధపడుతున్నారు తప్ప, ఈ పిల్ల ఎలా పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారు తప్ప, ఆ పిల్లని సంకనెత్తుకున్నవాడు అక్కడ ఆ సందర్భంలో కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో కనపడలేదు. మొర్దుకై చాలా చిన్న ఉద్యోగం. దేశం కాని దేశం బబులోను చెరకు కొనుపోబడ్డారు. 70 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటికే ఇశ్రాయేల్ ప్రజలు కనాను వెళ్ళిపోయారు. కనాను నుంచి మళ్ళీ బబులోనికి చెరకొని పోయారు. దేవుడే చెప్పాడు, 70 సంవత్సరాలు మళ్ళా మిమ్మల్ని
మీరు మొత్తులైపోయారా, ద్రాక్షారసం ఎక్కువ తాగేస్తున్నారా, నేను ఇచ్చిన డబ్బుతో ధనవంతులైపోయారా, మిమ్మల్ని మళ్ళా శిక్షించాలంటే మళ్ళా 30 సంవత్సరాలు ఎవరికి అప్పచెప్పాలి? బబులోను రాజుకి, నెబుకద్నెజర్ రాజుకి మిమ్మల్ని అప్పచెప్పాలి, అహష్వేరోషు రాజుకి మిమ్మల్ని అప్పచెప్పాలి, పారీష్ రాజుకి మిమ్మల్ని అప్పచెప్పాలి, చాలామందికి మిమ్మల్ని అప్పచెప్పాలని అప్పచెప్పినప్పుడు ఆ దేశం కాని దేశంలో ఈ పిల్ల తల్లిదండ్రులు చనిపోతే ఏడుస్తూ ఉంటే అందరూ వదిలేసిపోతే నా కూతురు వరుసకి అన్నయ్య అవుతాడు. ఏమవుతాడండి? వరుసకి అన్నయ్య అవుతాడు. ఎత్తుకున్నాడు, లాలించాడు, పాలించాడు, కూతురు అని ముద్దాడుతున్నాడు. ఈరోజు చాలామంది వాట్సాప్లో స్టేటస్ పెట్టారు, హ్యాపీ డాక్టర్స్ డే. డాక్టర్స్ కాదండి, డాక్టర్స్. ఏంటండి? హ్యాపీ డాక్టర్స్ డే. కుమార్తెల శుభదినం అంటే ఈరోజు. నాకు తెలియదు, ఎందుకంటే కుమార్తెలు లేరుగా, ఇద్దరు మగోళ్ళే. మరి కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు కేక్ కట్ చేశారు లేదు తెలియదు. ఓ మాటలో చెప్పాలంటే నేను పెద్ద గేగి దేవాల, మీరు అందరూ నా కుమార్తెలే. కుమారులు కట్టుకుంటే 6-7 ఉన్నారు. ఈ ఆడవాళ్ళందరూ నా కుమార్తెలే, ఆత్మీయ కుమార్తెలు. మీ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. గట్టిగా చెప్పండి, మీ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఈ పిల్లని ఎత్తుకున్నాడు, లాలించాడు, పాలించాడు. ఈ అమ్మాయి మీద దయ చూపించాడు. దయ చూపించి ఏం చేశాడు తెలుసండి? కోటకు రాణి చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ పెంచడానికే ఇబ్బంది పడుతున్న ప్రజల సమక్షంలో కోటకి ఏం చేసేసాడు? రాణి చేసేసాడు. ఈ మొర్దెకై దయగలవాడు. ఎవరండి? మొర్దెకై. నేను స్లోగా ఎంత చెప్తున్నాను తెలుసా? గట్టిగా చెప్పగలను. ఈ పెయిన్ వచ్చేస్తుంది. అందుకే టైం కూడా చాలా ఉంది ఈరోజు, టైం కూడా అవ్వలేదు. మీరు క్యారీ అవ్వండి, నేను సమయానికి ఇడిచి పెడతాను, మీరు ఇబ్బంది పడద్దు. మొర్దెకై దయగలవాడు. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఒక సందర్భం చెప్తాను. ఒక తల్లి చనిపోయింది. తండ్రి కొడుకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత హైదరాబాద్లో మంచి ఉద్యోగం తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. కొడుకుని వాళ్ళని అక్కడ పెట్టాడు. తండ్రి వచ్చి తన ఊర్లో బతుకుతున్నాడు. సరే, కూతురి దగ్గరికి తల్లి వెళ్ళకుండా ఉండలేదు కదా. ఆ తల్లి అత్తమాలు వెళ్ళిపోతుంది, తండ్రి వెళ్ళిపోతున్నాడు, అన్నదమ్ములు వెళ్ళిపోతున్నారు. ఇలాగా తండ్రిని పిలిచి సుమారు 5 సంవత్సరాలు అయింది కొడుకు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అయింది. ఇంక ఈ అత్తమాలు మీ అమ్మ, మీ నాన్నైనా, మీ అక్కలో, మీ చెల్లెళ్ళైనా, అప్పలో బామ్మలైనా మా నాన్న ఎప్పుడు పిలవ అంటే, అయ్యో నేను ఎందుకు అడ్డు వస్తానండి మీకు, ఎలా అండి అన్నారు. వాళ్ళ నాన్న నువ్వు చాలా రోజులు మా దగ్గర 5 సంవత్సరాలు లేవు, కనీసం 3 నెలలు ఉండాలి నాన్న, నువ్వు రా అన్నాడంట. 3 నెలలు ఏం కొడుక ఈ ఊళ్ళో ఏం ఊసి పడతలేదురా, 5 నెలలు ఉంటాను అన్నాడంట వాళ్ళ నాన్న. నీ కొడుకులు నాన్న, నీ ఇష్టం అన్నాడంట. సరే, నాన్న పొద్దున్నే రైల్వే స్టేషన్కి వెళ్ళి నాన్న ఇంటికి తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టాడంట. బ్యాగ్లో పెట్టి వాళ్ళ ఆవిడని అటు ఇటు చూస్తుంటే వాళ్ళ ఆవిడ గదిలో ఉందంట. మా నాన్న వచ్చాడు అన్నదండి. ఏమండి తలపోటు విపరీతంగా వచ్చేస్తుంది, మీ నాన్నకు కొన్ని మంచినీళ్ళు మీరే ఇచ్చేసి, కాలు కడుక్కొని నీళ్ళు ఇచ్చి టీ మీరే పెట్టేయండి అన్నదంట. ఏమన్నది? టీ మీరే పెట్టేయండి అదంట. సరే, మా ఆవిడకి నిజంగా తలపోటు వచ్చేస్తుందని మొదటి రోజు అలా చేసాడు, 2 రోజు అలా చేసాడు, అలాగ 4 రోజులు. నాన్న మా ఆవిడకి 4 రోజులు అయింది, తలపోటు తగ్గలేదండి నాన్న అన్నాడంట. ఒరే, మీ ఆవిడ తలపోటు తగ్గాలంటే ఒకటే మంత్రం, నేను వెళ్ళిపోవాలరా అన్నాడట. అదేం మాత్రం నాన్న, నువ్వు వెళ్ళిపోయి మాత్రం రాసిచ్చే గవాలు కొనుక్కి వచ్చేస్తావు అన్నాడట. వాళ్ళ కొడుకు ఎంత అమ్మాయికుడో, నేను వెళ్ళిపోయి మాత్రం ఏంటో నాకు రాసిచ్చే నాన్న అన్నాడంట. తరగాడు. ఒరే, అది మాత్రం కాదురా అబ్బాయి, నేను వచ్చిన కాంచి మీ ఆవిడకి తలపోటు ఎక్కువైపోయింది, అది తగ్గలేదంటే దానికి కారణం ఏంటంటే నేను మీ ఆవిడ దగ్గర ఉన్నాను. ఈ 4 రోజులు రోజు చపాతీని జాడీలో పచ్చడే కదరా, ఏ రోజన్నా ఇంత చికెన్ ముక్కేసావా, ఏ రోజన్నా ఇంత బిర్యానీ పెట్టావా? మరి నాకు ఫోన్ చేసేవాడు కదా, నాన్న మా అత్తగారు వచ్చింది, రోజు బిర్యానీ అంట. జాలి లేని కోడలు. ఎవరండి? దయలేని కోడలు. ఆఖరికి నాన్న బస్ స్టాండ్లో దింపేసి, నాన్న నాకు చిన్న డౌట్ ఉంది, మా ఆవిడకి తలపోటు తగ్గదని నీకు ఎలా తెలిసిన అని అన్నాడంట. నీకు రాసిన చెప్తాను, చచ్చిపోయిన వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడకూడదు, జ్ఞాపకం పెట్టుకోరా. ఇప్పుడు నువ్వు పడ్డావే కష్టాలో, నువ్వు పడ్డావే. మా పెళ్ళైన కొత్తలో మా ఆవిడంటే మీ అమ్మ కూడా అలాగే చేసిందిరా, నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ బాగా పెరిగిపోయింది, నాకు అలా తెలిసిందిరా అన్నాడంట. కుర్రోడు ఎలా నువ్వు చేసుకున్నాడు. ఇక్కడ కథ అది కాదు, కానీ దయలేని జీవితాలు.
అమ్మ ఇది ఆడవాళ్ళు అన్నాను కదా, మగవాళ్ళకి కూడా చెందుతుంది. ఇది ఇంతమంది ఉన్నారు దుర్మార్గులు మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉంది. ఇది మగవాళ్ళకి కూడా ఉంటుంది. దయ చూపించాలి. మన దేవుడు ఎవరండి? దయలేని వారిపై దయ చూపించును, కటునుల ఎడల వికటము చూపును. దయలేని వారిపై దయ చూపించే దేవుని బిడ్డ అని చెప్పుకుంటా నీవు ఉన్నావే, నువ్వేం చూపించాలి? దయ చూపించాలి. మొర్దెకై దయ చూపించాడు, తీసుకొచ్చాడు, లాలించాడు, పాలించాడు, ఎత్తుకున్నాడు, చిన్నదాన్ని పెద్దదాన్ని చేశాడు, షూషాను కోటకి రాణిని చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. షూషాను కోటకి రాణిని చేసేసాడు. రెండో విషయం, నమ్మకమైన వాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటండి? దయగలవాడు. రెండో విషయం ఏంటంటే నమ్మకమైన వాడు. మీరు ఎలా చెప్తారండి ఆయన నమ్మకమైన వాడు అని? కానీ చెప్తాను జాగ్రత్తగా. మొర్దెకై డ్యూటీ ఏంటి? గేట్ కాపలా. అలాగే ఇద్దరు, ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కాపలా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అది నోరు తిరుగుతులేదు ఏంటది? నపుంసకులు. ఏంటండి? నపుంసకులు. ఇద్దరు కూడా నపుంసకులు కాపలా ఉన్నారు. అందులో ఒకటి పేరు బిక్తాను, రెండోవాడి పేరు తెరేషు. ఏం పేర్లండి? బిక్తాను, రెండోవాడి పేరు తెరేషు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, ఒరి ఎన్నాలని మనం ఇలా గేటు గడి ఇది బైబిల్లోదే, నేను చెప్తలేదు. ఎన్నాలని మనం ఇలా గేటు గడి కాపలా కాస్తాం రా, మనం ఏం చేద్దామంటే ఈ రాజుని చంపేసి ఒకేసారి ఐశ్వర్యవంతులైపోదాం. ఏంటండి? ఒకేసారి ఐశ్వర్యవంతులైపోదాం. పన్నాగం పన్ని రాజు మీద ఈ నపుంసకులు ఇద్దరు ఒక రాత్రి బయలుదేరితే ఈ విషయం మరి ఆ యొక్క మొర్దెకైకి తెలిసి మరి ఎస్తేరుకి చెప్పి వాళ్ళిద్దరిని చంపించేసింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నపుంసకులను వదిలేస్తే రాజు చచ్చిపోతాడు, నసుంపకుల్ని చంపేస్తే రాజు బతికిపోతాడు. రాజు బ్రతకాలంటే బిక్తాను తెరేషు చావాలి, నపుంసకులు చావాలి. ఇది శారీరక స్థితి. దీన్ని ఆధ్యాత్మిక స్థితిలో మారుతున్నారు. జాగ్రత్తగానండి, ఇది శారీరక స్థితి. దీని ఆధ్యాత్మిక స్థితిలో నపుంసకుడు అంటే మీకు తెలిసిన భాషలో అటు ఇటు కానివాడు, వచ్చేవాడు అంటే రెండు రకాల స్త్రీ పురుషుడు కలిసి ఉన్నదని, అంతే కదా అర్థం. దీన్ని ఆధ్యాత్మికతలో తీసుకుని వస్తే ఇప్పుడు ఆత్మీయంగా నీవు రాజు, నీ రాజు ఎవడు? దేవుడు. ఆత్మీయంగా నీ రాజు నీలో బలపడాలంటే ఆధ్యాత్మిక నపుంసకత్వం నీలో నశించాలి. ఏంటి సార్ మాలో ఆధ్యాత్మిక నపుంసకత్వం అంటే? ఇక్కడ బంగారంలో పాట పాడతావు, తెల్ల సొక్క వేసుకుని పాట పాడతావు. ఏంటండి? మొదటి తలంపు. యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. సాయంత్రం భ్రాంతి కొట్టుకాడికి వెళ్ళి తెల్ల సొక్కను నల్లగా చేసుకుని వచ్చేస్తావు. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఇది నపుంసకత్వం. ఏంటండి? ఆధ్యాత్మిక నపుంసకత్వం ఇది. ఇక్కడ చర్చిలో ప్రార్థన చేస్తావు, ఏడ్చేస్తావు, దొరలేస్తావు. ఇక్కడ స్తోత్ర బలి ఆరాధన చేసేస్తావు. సాయంత్రం ఇంటికి వెళ్ళి బాహుబలి సినిమా చూసేస్తావు టీవీ పెట్టుకుని. ఇది ఆధ్యాత్మిక నపుంసకత్వం. నీలో ఉన్న రాజు బ్రతకాలంటే నపుంసకులు సావాలి. నీలో రాజు బ్రతకాలంటే రెండు తలంపులున్న నపుంసకత్వం నీలో చచ్చిపోవాలి. ఏమవ్వాలి? రెండు మనుషులు ఉండకూడదు. దేవుడు అంతే దేవుడు, ప్రార్థన అంతే ప్రార్థన, ఆరాధన అంతే. మీకు ఇప్పుడు అర్థం కాదండి, ఒక 50 ఏళ్ళు వచ్చాక అర్థమవుతాయి దేవుడు ఎవరో, ప్రజలు ఎవరో, దేవునితో ఉన్న సాన్నిధ్యం ఏంటో. వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థం కావు. నమ్మకమైన వాడు గేట్ కాపలా చక్కగా కాసాడు. దేవుని దృష్టిలో రాజును బ్రతికించుకున్న మొర్దెకై. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, నేను ఎంత చెప్పినా సమయం పరిగెడుతూనే ఉంది. మూడో అంశంకి వచ్చేస్తాను. మూడో అంశం ఏంటంటే రోషము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? దయగలవాడు. రెండో మాట ఏంటి? నమ్మకమైన వాడు. మూడో మాట ఏంటి? రోషము కలిగిన వాడు. ఆ రోజుల్లో ఈయన గేట్ కాడ కాపలా కాస్తాడు కదండి.
గేట్ కాడ కాపలా కాసిన తర్వాత హామాను అనే ప్రధానమంత్రి వస్తూ ఉంటాడు. అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం పెడతారు. ఏం పడండి? ఎందుకు నమస్కారం పెడతారంటే ఆ ప్రధానమంత్రి ఈ భక్తుల మీద ఏదో దయ కలిగి ఒక తాడో, ఒక బంగారం చేయనో, ఒక ఉంగరమో, ఒక వజ్రమో, ఒక వైడ్యనో అది ఆశ అయితే, కానీ అధికారులకు సాష్టాంగ నమస్కారం చేయాలని ఆ శోషాని కోటలో రూల్ ఉంది. ఒకరోజు హామాను గారు గేట్లోకి ఎంటర్ అవుతారు. అందరూ పొలోమని సాష్టాంగపడి నమస్కారం పెట్టి అందరూ ఇలా పోకారాలు పడి నమస్కారం పెట్టారు. వీడు ఒక్కడే నిలబడి ఉంటాడు. వీడంకి సీరియస్గా చదువుతాడు. ఎందుకు నమస్కారం పెట్టలేదని అడుగుతాడు. నేను యూదుడను. ఎవరిని? నేను యూదుడు. యూదులైతే నమస్కారం పెట్టకూడదంటే నా ధర్మశాస్త్రంలో రాసుంది. ఏమని రాసుంది? సర్వశక్తులకు దేవునికి నమస్కారం తప్ప ఈ లోక మనుషులకు, అధికారులకు ఎవరికి నేను నమస్కారం పెట్టను. నా దేవుడు చెప్పిన మాట ఇది. నేను రోషం కలిగిన వాడిని. ఈ మధ్య మీరు మరి డిబేట్లు చూస్తున్నారు లేదు ప్రైజ్ లార్డ్ అంటారా, జై శ్రీరామ్ అనాలంట, ప్రైజ్ లార్డ్ అంటారు. కొందరు పాస్టర్ గారులు అంటారు మీ మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. కుమారి మొన్న జై శ్రీరామ్ అన్నది గొడవలో సావన్న చెప్తాను కానీ నేను జై శ్రీరామ్ అన్నాను. ఈ భక్తి ఎక్కడ, ఆ భక్తి ఎక్కడ? ఒక వీడియో పెడితే 10 లక్షల మంది చూస్తారు. అటువంటి భక్తుడైనా మనోభావాలు దెబ్బతినకూడదు అన్నాడు. మరి ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? నా దేవుడు నా బైబిల్లో ఏం రాశాడు? సర్వశక్తులకు దేవుడికి ఒక్కడికి సాష్టాంగ నమస్కారం నేను చేయాలి. నేను నీకు సాష్టాంగ నమస్కారం. ఎంతమంది భక్తిలో రోషం కలిగి ఉంటున్నారండి ఈ రోజుల్లో? భక్తి అంటే వ్యాపారం అయిపోయింది. భక్తి అనేది కార్పొరేట్ అయిపోయింది. భక్తి అనేది ఎలాంటి పరిస్థితులకు వెళ్తుందో తెలియదు. భక్తి జీవితం ప్రజల్లో సగం చచ్చిపోతుంది. ఈ మొర్దెకై ఎలాంటోడండి? రోషము కలిగిన వాడు. మొర్దెకై ఎలాంటోడండి? రోషము కలిగిన వాడు. ఇప్పుడు అమ్మాయిలకు ఒక విషయం చెప్తాను, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన ఊరు పర్లేదు కానీ హైదరాబాద్ అలాంటి సిటీల్లో ఉత్తునే అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే ఆడు ఎలాంటోడు, ఆడు కుటుంబం ఏంటో, ఆడు భక్తి ఏంటో, ఆడేంటో, ఆడు జీవితం ఏంటో తెలియదు. ఆడు అందంగా ఉన్నాడు, ఎవడు బండి వచ్చుకొచ్చాడో తెలియదు, ఎవడు కారు వచ్చుకొచ్చాడో తెలియదు. ప్రపోజ్ చేస్తే వీళ్ళు కూడా తిరిగి ఐ లవ్ యూ చెప్పేస్తారు. నా ఉద్దేశం అంటే నువ్వు నిజంగా క్రైస్తవురాలంటే ఆడు నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నో, నేను చెప్పను. ఎందుకంటే నేను జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఎవరినైతే ఇచ్చి పెళ్లి చేస్తారో వారిని నేను పెళ్లి చేసుకుంటాను. ఒరే ఏం కాదులేరా, ఓ సిగరెట్ కాల్సిరా, ఏం కాదులేరా, సినిమాకు టికెట్ ఏమన్నదిరా, అందులో 4 పాటలు 2 ఫైట్లు, నా పక్కన కూర్చోరా, నా తోడుకురా, అవసరం నువ్వు ఫోన్ చూసుకో. నో 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 నో, నేను నిజమైన క్రైస్తవుడను, రోషము కలిగిన క్రైస్తవుడను. నేను మాట అంటే మాటే, నీతో సినిమాకు రాను, నీతో సిగరెట్ కాల్సను. ఇది రోషం. ఎవరండి? ఆయన ఉన్నాడు కదండి, ఏలియా. రెండురా, ఎంతమందిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, బయలుదేవతల్ని, మంత్రగాళ్ళని, శక్తిగాళ్ళని, రండి, నీ దేవుడు నిజమైనవాడు, నా దేవుడు నిజమైనవాడు తేల్చేసుకుందాం రండి అన్నప్పుడు కర్మేలు పడుతుంది. అన్నప్పుడు ఏ ధైర్యంతో చెప్పుంటాడంటావు? భక్తి ఎక్కడ ఉందండి? ఉన్నత శిఖరాలపైన ఉంది. భక్తి ఎక్కడుంది? ఉన్నత శిఖరాలపైన ఉంది. ఆఖరి పాయింట్, సమయం కూడా అవుతుంది, నేను ముగిస్తాను. మీకు రిఫరెన్స్లు ఇవ్వలేదు ఎందుకంటే సమయం సరిపోదు కాబట్టి. లాస్ట్ పాయింట్, ప్రార్థనాపరుడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటండి? ప్రార్థనాపరుడు. ఈ రిఫరెన్స్ చూపించి వాక్యాన్ని నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. ఈ లోపల నాకు మంచి లేవండి.
చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే మీకు డైరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తాను. హామాన్ అనే ప్రధానమంత్రి యూదులందరినీ చంపేమని శాసనం చేస్తాడు. శాసనం చేసిన తర్వాత ఈ సంగతి అక్కడ చాలామందికి యూదులకు వినబడుతుంది, కానీ ఒకే ఒక్క యూదుడికి, అది కూడా మొర్దెకైకి వినబడి నా ప్రజలు ఏమైపోతారో, నా ప్రజలు ఏమైపోతారో, నేను ఇబ్బందులకు గురవుతున్నాను, నా ప్రజలు ఏమైపోతారో అని బాధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఏముండి? ఉపవాసం ఉండి. వాళ్ళు శాసనం చేస్తే చేశారు, నేను గేటుకి ప్రధాని, నన్ను ఎవడు ఏమండో అనుకోలేదు. మిగతా ప్రజల పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అన్న జీవితంలో పిల్లలు లేరు, ప్రార్థన చేసింది. అబ్రాహాం జీవితంలో పిల్లలు లేరు, ప్రార్థన చేశాడు. జకరియా ఎలిజబెత్ జీవితంలో పిల్లలు లేరు, ప్రార్థన చేశారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము ప్రార్థన చేశాడు తమ్ముడైన లోతు కొరకు. చాప కడుపులో యోనా 3 దినాలుండి ప్రార్థన చేశాడు. నినివే ప్రజల్ని 1,50,000 మంది ప్రజలను కాపాడాడు. యేసుప్రభువు వారు ప్రార్థన చేశారు, సాతానా నా వెనక్కు పొమ్మని. యేసుప్రభువు వారు ప్రార్థన చేశారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్దను తొలగించి. అన్నీ ఎందుకండి? దానియేలు సింహపు బోనులో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నీ నామము మహిమపరచబడాలంటే ఈ సింహాలు నన్నేమి చెయ్యకూడదు. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థన చేస్తే స్థితిగతులు మారిపోతాయి. ప్రార్థన అంటే అంటే నీవు తగ్గించుకుని నీ జీవితంలో ముందుకెళ్ళడం. ధన అంటే మోకాళ్ళు లొంగి నువ్వు వంగడం. నా అంటే నా దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. నిన్ను నీవు తగ్గించుకొని మోకరించి నీ దేవునికి మొర్ర పెట్టుచున్న మాటలే ప్రార్థన. ఆ ప్రార్థన చేశాడండి ఈ యొక్క ఎవరండి? మొర్దెకై. అప్పుడు దేవుడు పరలోకము నుంచి అండి తొంగి చూసి, అయ్యో మొర్దెకై, నేను తొంగి చూసినప్పుడు దయగలవాడు, మొర్దెకై నేను తొంగి చూసినప్పుడు నమ్మకమైన వాడు, మొర్దెకై నేను తొంగి చూసినప్పుడు రోషము గలవాడు, మొర్దెకై నేను తొంగి చూసినప్పుడు ప్రార్థనాపరుడు. ఇలాంటి మనిషిని నేనెందుకు వదిలేస్తాను? నాకు కాన్సెప్ట్ ఏంటి? ఆకాశం నుంచి నేను తొంగి చూడగా పెంట కుప్పల మీద ఉన్న ప్రజలను పైకి లేపి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టడమే నా ఉద్దేశం అన్నప్పుడు వెంటనే మొర్దెకైతో దేవుడు మాట్లాడాడు. మొర్దెకై, నేటి నుంచి నువ్వు గేట్ కీపర్ కాదు, నేటి నుంచి నీవు ప్రధానమంత్రివి. హల్లెలూయా, హల్లెలూయా. గేట్ కీపర్ని తీసుకెళ్ళి, సెక్యూరిటీ గార్డుని తీసుకెళ్ళి ఏం చేసేసాడండి దేవుడు? ప్రధానమంత్రిని చేసేసాడు. పరలోకము నుంచి దేవుడు తొంగి చూడగా పెంట కుప్పల మీద ఉన్న పేదోళ్ళని తీసుకెళ్ళి సింహాసనాన్ని ఎక్కించే దేవుణ్ణి నీవు ఆరాధించడానికి సరిపోవా? ప్రార్థించడానికి సరిపోవా? పాటలు పాడడానికి సరిపోవా? ఆదివారం 2 గంటలు దేవుని మందిరంలో కూర్చోడానికి సరిపోవా? శుక్రవారం 1 గంట సేపు దేవుని మందిరంలో కూర్చోడానికి సరిపోవా? నేను డబ్బులు ఇమ్మంటున్నాడా? ప్రేమతో మీరు తెచ్చిన కానుకే తప్ప, అమ్మ సరే నువ్వు 10 ఏళ్ళెట్టుకుని రాని దేవుడు నీకు ఏం చెప్తున్నాడా మందిరానికి అంటే ఆయన కాదు, నేను చెప్తే ఆయన చెప్పినట్టే. నేనేమో చెప్తున్నానా మీకు? మీ ఇంట్లో బంగారం తెమ్మని చెప్తున్నానా? ఎనోష్ నాన్న నన్ను ప్రేమిస్తున్నావని పాట పాడుతున్నావు, ఈ నాన్న ఏమన్నా ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు వచ్చి ఆరాధించడానికి నీకేంటి ఇబ్బంది? ఈ ఉదాహరణలు మాత్రం ఎవరిని ఉద్దేశించినవి కాదు. నవ్వద్దు, ఏం చేయొద్దు. నీ ఉంగరం ఎప్పుడు వస్తుంది? చల్లగా ఉండద్దు, సింధు ఉంగరం ఎప్పుడు వస్తుందో నీ బంగారు ఉంగరం తెచ్చుకోవానికి పెట్టి వేసేమ్మనికి దండం పెడతాం. హల్లెలూయా. 10 ఉంగరాలు ఎత్తాడు దేవుడు. ఆకాశం నుంచి దేవుడు తొంగి చూడగా దయ నీలో ఉందా? నమ్మకం నీలో ఉందా? రోషం నీలో ఉందా? ప్రార్థనా జీవితం నీలో ఉందా? అవకాశం మీకే ఇస్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూయాలి అందరూ. ప్రార్థన చేసుకుందాం అన్నట్టునే కళ్ళు మూసేయాలి. మీరు త్వరగా మూసేస్తే నేను త్వరగా ఇడిచిపెట్టేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషం చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకే ఒక్క నిమిషం మంచి మాట మాట్లాడాడు దేవుడు. ఇదనన్న ఆకాశం నుంచి తొంగి చూడగా నీలో దయ ఉందా నా బిడ్డ? ఆకాశం నుంచి తొంగి చూడగా నమ్మకం నీలో ఉందా నా బిడ్డ? ఆకాశం నుంచి తొంగి చూడగా నీ దేవుడి పట్ల నీకు రోషము నీలో ఉందా నా బిడ్డ? ఆకాశం నుంచి తొంగి చూడగా నీలో ప్రార్థనా జీవితం ఉందా? ఈ 4 ఉంటే 4 దిక్కుల్లో ఉన్న నిన్ను ఏదో దిక్కులో తీసుకెళ్ళి దేవుడు సింహాసనం పైన ప్రధానమంత్రి చేస్తాడు. హల్లెలూయా! నువ్వు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే, దేవుని దృష్టిలో ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే ఈ 4 గుణాలు కలిగి ఉండు. ఆకాశం నుంచి నీ పైన నీ కుటుంబం పైన దేవుడు తొంగి చూస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.